మా మావయ్య అంటే ఊళ్ళో అందరికీ చాలా గౌరవం. కాని నా దగ్గరకొచ్చేసరికి తను చాలా అల్లరి చేస్తాడు. తను వయసులో నాకంటే పెద్దవాడే అయినా ఎప్పుడూ నా వెంట తరుముతుంటాడు. ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేరు. అందరూ పొలానికి వెళ్లారు. నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. అప్పుడే మా మావయ్యొచ్చాడు. తను చూడ్డానికి చాలా సీరియస్గా ఉన్నాడు. రా, అటువైపున్న పాత గదిలోకి వెళదాం. అక్కడ ఎవరూ ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది అని నా చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. నాకు మొదట భయం వేసింది. మావయ్యా, అక్కడ చీకటిగా ఉంటుంది, వద్దు అని అన్నాను. కాని తను వినకుండా నన్ను ఆ పాడుబడ్డ గదిలోకి తీసుకెళ్లాడు. లోపల గాలి ఆడటంలేదు. విపరీతమైన వేడి. మావయ్య తలుపు వేసి గడియపెట్టాడు. నా గుండె వేగంగా కొట్టుకొంటోంది. ఇప్పుడు నీకది చూపిస్తాను. చూడు ఎంత పెద్దగా ఉందో అని తన పంచెచాటున దాచుకున్న ఒక వస్తువును తీశాడు. అది చూడ్డానికి చాలా పొడవుగా నల్లగా ఉంది. వాడు దాన్ని నా వైపు చూపిస్తూ, దీన్ని గట్టిగా పట్టుకో, అప్పుడే నీకు అసలైన కిక్కు వస్తుంది అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మావయ్య, నాకు భయంగా ఉంది, నొప్పి పుడుతుందేమో అని అడిగాను. వాడు నవ్వుతూ, నొప్పెందుకు పుడుతుంది, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, నీ పెదవుల దగ్గరికి తీసుకెళ్ళు అని నా దగ్గరకొచ్చాడు. తను నా మీద పడి నన్ను అదిమేస్తున్నాడు. తన చెమట వాసన నాకు తగులుతోంది. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. వాడా వస్తువుని నా నోటి దగ్గర పెట్టాడు. మెల్లగా లోపలికి పంపించు, అప్పుడే దాని రుచి తెలుస్తుంది అన్నాడు. నేను దాన్ని పట్టుకున్నాను. అది చాలా మెత్తగా, లోపల ఏదో నిండి ఉన్నట్టు ఉంది. నేను దాన్ని గట్టిగా నొక్కగానే అందులోంచి ఒక తెల్లటి ద్రవం బయటకొచ్చింది. అది నా ముఖం మీద, నా డ్రెస్ మీద పడింది. అబ్బా, ఏంటిది మావయ్యా అని అరిచాను. వాడు నవ్వుతూ, ఇంకా ఉంది, మొత్తం లోపలికి తీసుకో అని నన్ను ఇంకాస్త అదిమి పట్టుకున్నాడు. ఆ చీకటి గదిలో మేమిద్దరం అలా ఒక అరగంటసేపు ఉన్నాం. నా డ్రెస్ అంతా ఆ మరకలతో తడిసిపోయింది. నేను ఏడుస్తూ బయటికి రావాలని చూశాను. అప్పుడే మా పిన్ని, మావయ్య భార్య, తలుపు కొట్టింది. ఏం చేస్తున్నార్రా లోపల అని అడిగింది. నేను కంగారులో తలుపు తీశాను. నా పరిస్థితి చూసి పిన్ని షాకయింది. కాని మా మావయ్య చేతిలో ఉన్నది చూసి పిన్ని గట్టిగా నవ్వింది. ఎందుకంటే మా మావయ్య తన పంచెలో దాచుకుని తెచ్చింది మరేంటో కాదు, ఒక పెద్ద పండిన సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. అసలు విషయమేంటంటే మా మావయ్యకి ఆ పాడుబడ్డ గదిలో సీతాఫలం చెట్టుంది. అక్కడ పండిన పెద్ద పండును తెచ్చి ఎవరికీ తెలియకుండా నాచేత తినిపించాలన్నది వాడి ప్లాన్. ఆ పండు లోపల ఉన్న తెల్లటి గుజ్జు, పల్ప్ నా ముఖం మీద పడితే నేను ఇంకేదో అనుకుని అంతలా భయపడ్డాను. ఆ సీతాఫలం గింజలు నా డ్రెస్ మీద పడితే నేను మరకలనుకున్నాను. ఆ తర్వాత మేమంతా కలిసి ఆ పళ్లను తిన్నాం. మావయ్య చేసిన ఆ పనికి ఇప్పటికీ నేను సిగ్గుపడుతూనే ఉంటాను. మావయ్య మాత్రం, నీకు ఆ పండు రుచి